అందరికీ నమస్తే అండి. మార్గశిర మాసం 2వ లక్షవారం కనకమహాలక్ష్మీదేవి పూజ అన్నమాట. ప్రతి లక్షవారం కూడా లక్ష్మీదేవికి కనకమహాలక్ష్మీదేవికి పూజ మార్గశిర మాసంలో చాలా మంచిదండి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పూజ ఎలా చేసుకుంటామో ఈ మార్గశిర మాసంలో కూడా కనకమహాలక్ష్మీదేవికి 4 వారాలు వస్తే 4, 5 వారాలు వస్తే 5 ఇలా పూజ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ప్రతి లక్షవారం కూడా ద్వారబంధాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని పువ్వులతో ద్వారబంధాన్ని, తర్వాత లోపల లక్ష్మీదేవికి కనకమహాలక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం ఈ మార్గశిర లక్షవారాల్లో చాలా మంచిదండి. ఈ రోజైతే మార్గశిర లక్షవారం 2వ వారం పౌర్ణమి అన్నమాట. పౌర్ణమి రోజు కూడా ఉంది. పౌర్ణమి విశేషంగా దత్తాత్రేయ జయంతి కూడా ఈరోజు. దత్తాత్రేయ స్వామి కూడా జయంతి. లక్షవారం అలా కలిసి వచ్చింది. లక్షవారం గురువుకి ఇష్టమైన రోజు కదా. లక్షవారం దత్తాత్రేయ స్వామి జయంతి. అందువల్ల లక్ష్మీదేవికి కనకమహాలక్ష్మీదేవి పూజ అయిపోయాక దత్తాత్రేయ స్వామికి అష్టోత్తరం చేసుకున్నానండి. మళ్ళీ ఈరోజు కృత్తికా నక్షత్రం కూడా. కృత్తికా నక్షత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టం అన్నమాట. పుట్టిన నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన నక్షత్రం అన్నమాట. అందువల్ల కృత్తికా నక్షత్రంలో కానీ షష్ఠీ తిథుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు ఇస్తాడనమాట సుబ్రహ్మణ్య స్వామికి. ఈ రోజైతే పాలాభిషేకాలు కానీ అష్టోత్తరాలు కానీ ఈ కృత్తికా నక్షత్ర సమయంలో చేసుకుంటే మంచిదండి. ఈరోజు ఇలా పౌర్ణమి లక్షవారం వచ్చింది కదా. ఇలా లక్ష్మీదేవి పూజ, దత్తాత్రేయ స్వామి పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ ఇలా ముఖ్యమైనది అన్నమాట. ఈవేళ సాయిబాబాది కూడా లక్షవారం కదా. షిరిడి సాయిబాబా వారి పూజ కూడా ఉంటుంది. ఇలా లక్షవారం ఈరోజు చాలా మంచిదన్నమాట. దేవుల్ని గురువుల్ని ఎక్కువగా ఆరాధించుకోవడం, గురువుకి సంబంధించిన గుడికి వెళ్ళడం, సాయిబాబా గుడికి, దత్తాత్రేయ స్వామి గుడికి ఇలా వెళ్ళడం కూడా ఈరోజు చాలా మంచిదన్నమాట. గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు దత్తాత్రేయ స్వామిది పారాయణ గ్రంథం చదవటం వల్ల గురుబలం పెరుగుతుందండి. గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఇలా దత్తాత్రేయుడిది పారాయణ గ్రంథం ఉంటుందన్నమాట. రోజుకొక అధ్యాయం చొప్పున చదివితే చాలా మంచిదండి. అది ఈరోజు దత్త జయంతి కావున ఈరోజు మొదలుపెట్టి ప్రతిరోజు రోజుకొక అధ్యాయం లేదంటే ఎన్ని వీలైతే అన్నీ చదువుకోవడం వల్ల మనకి గురుబలం పెరిగి ఆ దత్తాత్రేయుడు శుభ ఫలితాలను ఇస్తాడండి. వివాహ సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, మరి ఏ ఇతర సమస్యలు కానీ ఉన్నా దత్తాత్రేయ స్వామి వారు, అదే గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఈ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, పారాయణ చేయడం వంటివి చేయడం వల్ల చాలా మంచిదన్నమాట. ప్రతి నెలలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజు కానీ షష్ఠీ తిథుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటే చాలా మంచిదండి. ప్రతిసారి అవకాశం లేని వాళ్ళు ఇలా కృత్తికా నక్షత్రం షష్ఠీ తిథుల్లో సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదువుకొని వీళ్ళైతే గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి కానీ, జోడినాగులకు కానీ
పాలుతో అభిషేకించుకొని వస్తే చాలా మంచిదన్నమాట. నాగదోషాలు, కుజదోషాలు, అలా రాహుకేతుల దోషాలు, సర్పాలకు సంబంధించిన అన్ని దోషాలు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అన్నీ పోతాయండి. నాగులకు సంబంధించిన దోషాలన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామిని మనం ఎక్కువగా ఆరాధించుకోవడం వల్ల ఈ దోషాలన్నీ పోతాయన్నమాట. అలా ఈరోజు కృత్తికా నక్షత్రం కూడా పౌర్ణమి, కృత్తికా నక్షత్రం కూడా చాలా విశేషంగా ఈరోజు గుడికి వెళ్ళి పూజలు అవి చేయించుకుంటే చాలా మంచిదన్నమాట. కనకమహాలక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకొని కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదన్నమాట. లక్షవారం పూట అష్టలక్ష్మి స్తోత్రం, కనకదార స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే కనకమహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. కనకదార స్తోత్రం వీలైతే ఈ నెల రోజులు చదివితే చాలా మంచిది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మ అమ్మ రావమ్మ, నుదుట కుంకుమ రవి బింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గలమున మెరయుగా, పీతాంబరములు శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మ అమ్మ రావమ్మ, నిండు కరముల బంగారు గాజులు ముద్దులొలుకు పాద పద్మముల మువ్వలు గలగల గలమని సవ్వడి చేయగా, సౌభాగ్యవతుల సేవల నందగా, నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్తుజనులకు కల్పవల్లివై, కమలాసనవై కరుణ నిండగా, కనక వృష్టి కురిపించే తల్లి, జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై, సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల్నిచ్చెడి దీవెనలీయగా, కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి, పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన, సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి, శుక్రవారము పూజలందగా సాయంకాలం శుభగడియలలో, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మ అమ్మ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మ అమ్మ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మ అమ్మ